అందరి వందనాలండి. సందర్భంలోకి వెళ్ళి చూస్తే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనం ఏదో కేవలం తప్పిపోలేదు ప్రియులారా, మనం అందరము మనకిష్టమైన త్రోవకి తొలగిపోయాం. ఇష్టపూర్వకంగా దేవునిపై తిరుగుబాటు చేసే నేరం మనపై ఉంది. అయినా దేవుడు తన సేవకుని మన స్థానంలో శిక్షించాడు. మన దోషములు బట్టి అతను నలగొట్టబడిను. ప్రాయశ్చిత్త దినాన వదకు తేగబడి గొర్రె ఇజ్రాయేల్ పాపాలను తీసివేసినట్టే దేవుని సేవకుడైన యేసుక్రీస్తు మనందరి పాపాలను తీసివేశాడు. బైబిల్ అంతటిలో ఎంతో ప్రాముఖ్యమైన వచనం ప్రియులారా. ఇది అందరినీ శిక్షలో ప్రారంభమై అందరి రక్షణతో ముగుస్తుంది. అంటే విశ్వసించే వారందరూ కూడా రక్షణ. ఆయన మన పాపాల కొరకై మరణించాడు. ఆయన యొద్దకు విశ్వాసముతో వచ్చి తమ పాపాలు పరిహరించమని వేడుకునే ప్రతి స్త్రీ పురుషుల కొరకు ఆయన మరణించాడు. కాబట్టి ఈ లేఖనం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. మనందరి పాపాల కొరకు ఆయన మరణించాడు. కాబట్టి